విశాఖ ఆయుష్మాన్ ఆసుపత్రిలో 13 ఏళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపింది. చెవి సర్జరీ కోసం ఆసుపత్రికి తీసుకొస్తే డాక్టర్ల నిర్లక్ష్యంతో తమ బిడ్డ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ మృతికి కారణమైన డాక్టర్ల మీద, ఆసుపత్రి యాజమాన్యాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పది గంటల సమయంలో మమ్మల్ని పిలిచి అమ్మాయి ఆ సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది, చాలా ఇబ్బంది పడతారు, చూసుకోండి అన్నారు. మళ్ళీ 1 గంటకి పిలిచి అమ్మాయి అయితే సాచురేషన్ బాగా డౌన్ అయిపోతుంది, బీపీ డౌన్ అయిపోతుంది, అమ్మాయి అయితే ఇంకా బతకదు అని చెప్పారు సార్. మేము ఏం చేయాలా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు సార్. చిన్న మైనర్ సర్జరీ అని తీసుకొస్తే పూర్తిగా శవమై మా పాపని ఇచ్చారు సార్. ఎంత బాధ అనిపిస్తుందంటే నడిచెళ్ళిన పాప మళ్ళీ అదే స్ట్రెచ్చర్ మీద శవమై వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. రెండోది, ఇది ఎనస్థీసియా నిర్లక్ష్యమో, సర్జన్ నిర్లక్ష్యమో, లేకపోతే ఆయుష్మాన్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యమో అర్థం కావట్లే. ఇలాంటి సర్జరీలు చేసుకోవాలన్నా భయపడాల్సి వస్తుందండి. చిన్న చిన్న గోరి సర్జరీలు చేయాలని భయపడాల్సి వస్తుంది. కాబట్టి తగు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్జరీకి 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్లో కావడం అంటే సర్జరీ కూడా చేయలేదండి. చిన్న కట్ చేసినట్టు టీపీ చేశారు, ముట్టుకోలేదు కదా. మరి మా డిమాండ్ న్యాయం జరగాలి సార్. బాబుకి నాకు జరిగినట్టు ఇంకొకటి జరగకూడదు సార్. అది ఉన్నదా లేదా అని తర్వాత నిర్లక్ష్యం, సమాధానం చెప్పట్లేదు. ఆవిడ ఇంత ముందు ఏదో జరిగిందని నాకు తెలియదు, కంప్లైంట్ ఇచ్చారు సార్. ఆయన కూడా మత్తించే అనాలిసిస్ ఇచ్చిన దాని కూడా ధీమాగా చెప్తాను అంతే. నేను 30 మందికి ఇచ్చాను, 20 మందికి ఇచ్చాను. ఆయన నేను నెగ్లెస్గా చెప్తాను, బాధ అనిపించలేదు, చెప్పలేదు, ఓపెన్గా అసలు చెప్పట్లేదు. యాజమాన్యం కూడా ఏది స్పందించలేదు. వీళ్ళు అడిగాము, ఎప్పుడు ఇలా జరగలేదు, ఇలా జరగదు, మీకే జరిగింది, ఇదే జరుగుతుంది అన్నట్టు మాట్లాడదు.